సంధ్య, నా నెక్లెస్ ఒక సరిగా పట్టలేదు, సరిగా సెట్ చేయి. శ్రావణి, నా ఫోన్ ఛార్జింగ్ లో ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అబ్బా, నువ్వా? నువ్వు కష్టపడుతుంటే చూడలేక హెల్ప్ చేశాను. థ్యాంక్ యూ. నేనెలా ఉన్నాను? నిజం చెప్పమంటారా? దేవకన్య అని పేరు వినడమే గాని చూడ్డం ఇదే ఫస్ట్ టైం. నువ్వెప్పుడైనా నన్ను పొగిడావా? నేను మరీ ఇంత స్పాంటేనియస్ గా పులిహోర కలపలేను సంధ్య. సర్లే, నేను ఎలా ఉన్నానో చెప్పు. మావాడి కంటే అదిరిపోయే లైన్ చెప్పాలి. ఎస్, ఐడియా. నేను ఎన్నో టెడ్డీ బేర్లను చూసాను, కానీ ఇంత క్యూట్ టెడ్డీ బేర్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. నిన్ను అడిగాను చూడు, నా అది తప్పు. రే చిన్నోడా, సంధ్య రండి. అందరం చక్కగా రెడీ అయ్యాం కదా, ఒక సెల్ఫీ తీసుకుందా? శ్రావణి, అందరం కవర్ అవటం లేదు, కొంచెం దగ్గరికి రా. చూసావా, వాళ్ళిద్దరు మనం ఉన్న విషయం కూడా మర్చిపోయారు. మరీ ఓవర్ చేస్తున్నారు కదా, వీళ్ళని అనవసరంగా దగ్గర చేసాం. ఎందుకు అలా అంటావు? క్యూట్ గా బాగున్నారు కదా. మనకంటే కాదులే. ఉండు, వీళ్ళకి జలకిస్తాను. గౌరీ గారు, గౌరీ గారు, చాలు, గౌరీ గారు. రేయ్ చిన్నోడా, అయిపోయావురా. ఏమైంది? చేతులు దురద పెడుతున్నాయా? దురద కాదు, కక్ష కక్ష పుడుతుంది. ఆ శంకర్ అండ్ బ్యాచ్ని అష్ట కష్టాలు పెడదామని మనం ఫిక్స్ అయితే, వాళ్ళేమో పెళ్లి పేరుతో ఈవెంట్ల మీద ఈవెంట్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ నవ్వులు చూస్తుంటే నాకు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది. నిన్న సంగీత్ పేరు చెప్పి నాతో నాగిన్ డాన్స్ చేయించారు. కాస్తుంటే నడుము విరిగేది తెలుసా? పగకి పగ, కక్షకి కక్ష, దెబ్బకు దెబ్బ. నేను ఈవేళ మెహందీ ఫంక్షన్లో తీర్చుకోవాలనుకుంటున్నాను. మురిగే కుక్క కరవదని అసలు ఎంత బిల్డప్ ఇస్తున్నావు? ఏం చేద్దాం నీ ప్లాన్? నా ప్లాన్స్ అన్నీ చెప్తే నువ్వు షివర్ షివర్ అయిపోతావంతే. అంత వైలెంట్ గా ఉంటాయి నా ప్లాన్లు. అవునా? ఏది? 2-3 చెప్పు. ప్లాన్ నెంబర్ 1, వాళ్ళందరూ కిలకిలామని నవ్వుకుంటూ మెహందీ పెట్టుకుంటున్న సమయంలో పవర్ కట్ చేస్తాను.
అయ్యయ్యో అపశకనం జరిగిపోయిందని వాళ్ళంతా ఏడుస్తుంటారు. ఏంటి నా ప్లాన్ వినగానే బిత్తరపోయావా? ఏడ్చినట్టుంది నీ ప్లాను. అంచక్క క్యాండిల్స్ పెట్టుకొని మెహందీతో పాటు క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేస్తారు. ఓ అలా అంటావా? అయితే ఇంకో ప్లాన్. అమ్మాయిలంతా గోరింటాకు పెట్టుకుని ఉంటారు. వాళ్ళతో నేను చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆడతాను. అప్పుడు వాళ్ళ చేతుకున్న గోరింటాకు చెరిగిపోయి ఏడుస్తారు. అప్పుడు అవే చేతులతో నీ చంపలు కూడా పగలగొడతారు. ఈ ప్లాన్ కూడా బాగాలేదులే. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను. ఆ గోరింటాకులో దురద లిక్విడ్ కలిపేస్తాను. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. యా! అక్కడ నా చెల్లి కూడా గోరింటాకు పెట్టుకుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్. ఏంటి? వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం అన్నీ మూసుకుని చూడటమే. మరి లేకపోతే ఏంటి? నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. అసలు జరగబోయే ఫంక్షన్ ఏంటి? నా పంచల ఫంక్షన్. మరి లేకపోతే ఏంటి? ఇందాక నుంచి మెహందీ ఫంక్షన్ అని చెప్తున్నాను కదా. మరి ఆ మెహందీనే లేకపోతే? లేకపోతే అర్థమైంది పార్ట్నర్. అక్కడ ఉన్న మెహందీ కోన్లన్నీ మాయం చేసేస్తాను. పార్ట్నర్ ఇంకో డౌట్ పార్ట్నర్. వాళ్ళు మళ్ళీ కొత్తగా తెప్పించుకుంటే ఏంటి పరిస్థితి? ఫంక్షన్ టైంకి అన్ని అరేంజ్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ లేదా అని నానా గొడవ చేస్తాం. దాంతో ఆపోయి రెచ్చిపోతాడు. పెళ్లి క్యాన్సిల్. అంతే కదా. ఇక నాకు వదిలే. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఇప్పుడు మెహందీ ఎలా పెట్టుకుంటారో నేను చూస్తాను. ఏంటి అంతా ఓకేనే కదా? అందరూ వచ్చేసినట్టే కదా? అందరూ వచ్చేసారు సార్. మెహందీ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నాదే ఉంది బాబాయ్. ఆ క్రెడిట్ అంతా గౌరీ గారిదే. చాలండి, మీరు చేసి క్రెడిట్ నాకు ఇస్తారేంటి? నాకెవరైనా క్రెడిట్ ఇస్తే మీరు ఒప్పుకోరు కదా, అందుకే మీకు ఇచ్చేసాను. నేనేం పని చేయకుండా క్రెడిట్ తీసుకోనులేండి. కారణం లేకుండా మాత్రం గొడవ పడతారు. అమ్మో, క్రెడిట్ నేను మీదే అన్నాను కాబట్టి సరిపోయింది. పొరపాటున నేను నాదే అన్నానంటే ఈ పాటికి డెకరేషన్ అంతా తీసి ధ్వంసం చేసి పడేసేవారు. మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. సరే అయితే మరి నేను వస్తా. ఏ మెహందీలో పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్ లేదా ఏంటి మనకి? మెహందీ అన్నారు, మీరిద్దరు గిలికజ్జాలు ఆడుకుంటున్నారు. అంత మాత్రానికి మేమెందుకు ఇక్కడ? అందుకే వెళ్తానా. ఎవడా ఇప్పుడు మిమ్మల్ని? నువ్వు ఉండు బాబాయ్. ఇదిగో ఈ మధ్య మీకు బాగా కోపం ఎక్కువైంది, కాస్త కూల్ గా ఉండండి. ఓకే గుడ్ బాయ్. గౌరీ గారు, మీరు మాయని ఇక్కడ కూర్చోబెట్టి మెహందీ ఫంక్షన్ కి శ్రీకారం చుట్టండి. సరే. ఇప్పుడు చూడు, మెహందీ పెట్టే కోన్స్ ఇక్కడే పెట్టాను కదా, కనిపించట్లేదేంటి? ఇక్కడే పెడితే ఎక్కడ పోతాయి అక్క? ఇంకెక్కడైనా పెట్టావేమో ఒకసారి గుర్తెచ్చుకో. లేదే, ఇక్కడే పెట్టాను. హలో, మీరేమైనా చూసారా? ఊరుకోవే బాబు. పొరపాటున డైనింగ్ టేబుల్ మీద పెట్టావేమో, ఓసారి చూసొస్తాను. లేవా అక్క? అక్కడ కూడా లేవక్క. ఇంకెక్కడైనా పెట్టావేమో గుర్తు చేసుకో. లేదే, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెడితే ఎక్కడికి పోతాయండి? ఇందాక ఇలా పట్టుకుని తిరిగారుగా.
అసలు మీరు నిజంగా తెప్పించారో లేదో అసలు ఈ ఫంక్షనే మెహందీ కోసం ఏర్పాటు చేసినప్పుడు కోన్లు తెప్పించుకోవడం ఎందుకుంటారులేండి. గౌరీ శంకర్ గారు ఏ పని చేసినా చాలా పెర్ఫెక్ట్ గా చేస్తారులేండి. అంత పర్ఫెక్ట్ గా చేసుంటే కోన్స్ ఏమయ్యాయి? వాళ్ళ నెగ్లిజెన్స్ ని మీరు సపోర్ట్ చేయడం సరిపోయింది. వెనకడికి ఎవరో అందరినీ భోజనాలకు పిలిచి భోజన ఏర్పాట్లే మర్చిపోయారంట. అలా ఉంది వ్యవహారం. అయినా అంత చేత కానప్పుడు ఈవెంట్ తీసుకోవడం ఎందుకు, ఇలా చేయడం ఎందుకు? బయటికెళ్ళి బతికే దిక్కు లేక ఈ ఇంట్లో ఉండడం కోసం సాకు. షడప్. మీకు ఇదివరకే చెప్పాను, నన్నేమైనా అంటే ఊరుకుంటాను కానీ గౌరీ శంకర్ గారులని ఏమన్నా అంటే ఊరుకోనని. మాయా, మీ అన్నయ్యని లిమిట్స్లో ఉండమని చెప్పు. ఇది మరీ బాగుందండి. అనాల్సిన వాళ్ళు అనుకుండా ఈయన గారిని అంటారేంటి? ఏమయ్యా శంకరు, ఇదేనా నీ పనితనం? ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారేంటి? కోన్స్ లేకపోతే ఏంటి, ఇప్పుడే తెప్పిస్తాం. యాదగిరి అంకుల్, 5 నిమిషాలు తీసుకొస్తాను మేడం. ఆగవయ్యా. ఆదిలోనే హంసబాదని ప్రారంభంలోనే ఇంత డిస్టర్బెన్స్ రావడం అసలు మంచిది కాదు. అందుకే ఈ మెహందీ ప్రోగ్రాం క్యాన్సిల్. మీ ఇష్టానికి మీరు డెసిషన్ తీసుకుంటే సరిపోదు. ఈ ఈవెంట్ నేను జరిపిస్తున్నాను, డెసిషన్ నాది. మీకు నచ్చకపోతే మీరు వెళ్ళండి. మీరేం మాట్లాడరేంటండి? ఉండండి, ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరి ఎంట్రీ కోసం? సెలబ్రిటీని ఏమైనా పిలిపిస్తున్నారా? నీ గోరింటాకు పెట్టడానికి మళ్ళీ సెలబ్రిటీస్ కావాలి. అదిగా వచ్చేసారు. అనయ్య, హ్మ్. నువ్వు చెప్పినట్టు అన్ని తెచ్చేసానయ్య. ఏంటా పిచ్చి మొక్కలు? వీడితో డెకరేషన్ చేస్తారా? అవి పిచ్చి మొక్కలు కాదు, గోరింటాకు. హలో లేడీస్, ఇందాక అందరూ నాకు నాకు అంటూ కోన్స్ పట్టుకొని తిరిగారు కదా. అసలు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం గోరింటాకు పెట్టే కార్యక్రమం చాలా పద్ధతిగా జరగాలి. స్టైల్గా కోన్లు తెచ్చేసి పిచ్చి గీతలు గీయడం కాదు. ఎంచక్క రోట్లో ఆకును రుబ్బి చందమామని చేతులు పెట్టుకోవాలి. అదే అసలైన కళ. అందుకే ఆ కోన్స్ తీసిపడేశా. తీసి పడేసేదానికి అదే పనిగా అన్ని కోన్లు కొనిపించడం ఎందుకో? డబ్బులు పక్క. అమ్మ ఓనరు అంటే నువ్వు కోన్స్ చూసావన్నమాట. కోన్స్ చూసి కూడా వాంటెడ్ గా గొడవ పెట్టుకున్నావు. నేను చూసానా? నేను చెప్పలేదే, జస్ట్ గెస్ట్ చేశాను అంతే. అది సరే గాని సాంప్రదాయం అని చెప్పి ఆకు తెప్పించావు, బానే ఉంది. ఇదంతా ఎప్పుడు నూరాలి, ఎప్పుడు ప్రోగ్రాం స్టార్ట్ చేయాలి? అయినా ఇంత ఆకు ఎవరు నూరుతారు? ఆల్రెడీ నేను దానికి ప్లాన్ చేశాను ఓనరు. ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? గర్ల్స్, మీరందరూ హ్యాపీగా మెహందీ సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేయండి. ఈ లోపు గోరింటాకు వచ్చేస్తుంది. ఓకే? అదే ఎలాగని? హౌ? ఇదిగో ఓనరు, ఆడుతూ పాడుతూ రుబ్బుతూ ఉంటే అలుపు సొలుపు ఉండదోయ్. హౌ అన్నారు కదా, ఇలా. యు మీన్ రోలింగ్? ఎస్, విత్ గోరింటాకు. పాపం ఈ ఆకంతా మీరు నూరుతారా ఏంటి? చేతులు పడిపోతాయేమో. అయ్యయ్యో, రుబ్బాల్సింది మీ ఇద్దరే. మేమా? నోవే. మీరు రుబ్బారనుకో అది సాంప్రదాయం. పైగా చెల్లెలి సౌభాగ్యం కోసం అన్న స్వయంగా గోరింటాకు రుబ్బితే మంచిదంట. బ్రదర్స్ బ్లెస్సింగ్స్ అన్నమాట. లేట్ ఎందుకు? కానివ్వండి కానివ్వండి, అవతల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. మేమా? నోవే. మేమెందుకు చేయాలి? అవును, మేమెందుకు చేయాలి? మరి మీరు కాకపోతే ఎవరు చేస్తారయ్యా? ఈవెంట్ మేనేజ్మెంట్ కదా, డబ్బులు తీసుకుంటున్నారు కదా, మీరే చేయాలి. హలో, ఈవెంట్ మేనేజర్ అంటే పనులు మేనేజ్ చేస్తాడు కానీ వర్క్ చెయ్యడు. ఆ, మేం మాత్రం అస్సలు చెయ్యం. చేరా? చెయ్యం.
పక్కనా చెయ్యం. చెయ్యనంటే చేయవు చెయ్యం. సరే ఓ డీల్ మాట్లాడుకుందాం అయితే. ఏంటది? చిట్టీలేద్దాం. ఎవరి పేరు వస్తే వాళ్ళు గోరింటాకు రుబ్బాలి. వాళ్ళు వేసే చీటీల్లో వాళ్ళ పేరే రావచ్చు. ఇంత నూరాలంటే వాళ్ళే పని చేసుకోవాలి. మన వల్ల కాదులే ఎలాగూ. అయితే ఓకే. ఓకే కదా చిన్నడా? Done. ఓకే. బాబాయ్ ఎవరి పేర్లు వస్తాయంటావు? ఖచ్చితంగా మీ చూద్దాం ఎవరి లక్ ఎలా ఉందో చూద్దాం. ఆగు, ఆ, నేను తీస్తాను. ఓకే. వన్ మినిట్ హోల్డ్ ఆన్. ఎందుకన్నయ్యా? చెప్తా కదా, నువ్వు కూడా తీ. హోల్డ్ ఆన్ 1 మినిట్. తీ బాబాయ్. నువ్వు కూడా తీరా. నువ్వు కూడా తీరా. ఇదిగో నేను కూడా తీశాను. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరిది చూద్దాం. ఎవరి పేరు వచ్చిందో నేను చదువుతా. ఇలా ఇవ్వు. రాకేష్. సరిగ్గా చూసుకో. ఆల్ ది బెస్ట్ బ్రో. నీది టివు. ఓనర్. వావ్. ఇక మనవి చూడటం ఎందుకండి? ఓనర్ గారు మంది ఖాళీ ఏం లేదు. సొమ్మేం చేయక్కల. ఖాళీ నిద్ర. నాది ఖాళీ. ఖాళీ ఏం లేదు. ఖాళీ ఏం లేదు. కాబట్టి యాక్చువల్గా సిస్టర్ పెళ్ళంటే సాంప్రదాయంగా చేయాలి. ఆ సాంప్రదాయాన్ని మీరు పాటించకపోతే ఎవరు పాటిస్తారు చెప్పండి? భగవంతుడు ఊపర్ హే, తూ నీచే హే, కరో కామ్. అతనంటే అన్నయ్య కాబట్టి చెల్లెల సౌభాగ్యం కోసం గోరింటాకు నూరితే మంచిది. మరి నాకేం సంబంధం? నేనెందుకు నూరాలి? అందరికంటే ముఖ్యమైన సంబంధం మీదే కదా ఓనర్ గారు. పెళ్లికి రాకేష్ ను ఒప్పించింది మీరే కదా. అంటే మీరే పెళ్లి పెద్ద. మీరే చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? నేను చేయను. నాకు గాని కోపం వస్తే కోపం వస్తే ఏం చేస్తావు? మహా అయితే మాయ దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఈ పెళ్ళొద్దామా మనం వెళ్ళిపోదాం అని చెప్తావు, అంతే కదా. దానికన్నా ముందు నీకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? చెప్తా, కంగారెందుకు. రేపు పెద్దోడా రెడీ అన్నయ్య. దిఖావ్. వాళ్ళందరూ కిలకిలామని నవ్వుకుంటూ మెహందీ పెట్టుకుంటున్న సమయంలో పవర్ కట్ చేస్తారు. ఆ గోరింటాకులో దురదచ్చే లిక్విడ్ కలిపేస్తారు. బొమ్మ ఎలా ఉంది? అత్తిరిపోలా? దొరికిపోయాం రాకేష్. అరే పెద్దోడా, అన్నయ్య ఏ మాటగా మాటే. కెమెరాని పర్ఫెక్ట్ గా సెట్ చేసావురా. ఆడియో వీడియో క్వాలిటీ అదిరిపోయింది. గ్రేట్, కీప్ ఇట్ అప్. భలేవాడివిరా నువ్వు కూడా. మీ ఇద్దరు నా ఆడిముచ్చాలరా. ఈడే పాపం శివపుత్రులాగా అర్థం కాకుండా ఉన్నాడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చచ్చే, నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం మాకేంటి? ఏదో ఒక రకంగా ఈ ఈవెంట్ నుంచి మమ్మల్ని బయటికి ఎంటేద్దామని చూసావు కదా. కాకపోతే ఈ సాక్ష్యం ఇచ్చి నువ్వే మమ్మల్ని ఇంట్లో ఉండమని బతిమాలే సిచ్యువేషన్కి వచ్చావు. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మీ దగ్గర ఏ ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ వీడియో కనుక అబ్బాయి చూశాడనుకో, మీ ఇద్దరి పని దేత్తడి పోచమ్మ గుడి. మీకు ఇంకొక విషయం, ఈ వీడియోని మాయకి కూడా చూపిస్తాం. మాయ పెద్దగా రియాక్ట్ అవ్వదని మీరు అనుకుంటున్నారేమో. మీరు అబ్జర్వ్ చేయలేదేమో కానీ మాయ ఆల్మోస్ట్ మా సైడ్కి వచ్చేసింది. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని తెలిస్తే పూర్తిగా మిమ్మల్ని చీకొట్టి వర్ధన్ ఫ్యామిలీకి జిందాబాద్ అని అంటుంది. డౌట్ ఉంటే ట్రై చేద్దామా? పదండ్రా, మనమే మాయ దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం. ఏం అక్కర్లేదు, ఈ చిన్న పని మాకేం పెద్ద లెక్కేం కాదు. నన్ను కనుక్కోకుండా నువ్వు కమిట్ అయిపోతావా? నేను ఒక్కడిని గురింట గ్రూపితే నేను చచ్చిపోవాలి. నువ్వు కూర్చో. స్పిరిట్ అంటే అలా ఉండాలి. ఏంటి ఇలా ఇలా అంటున్నావు? సర్లే, నీ బాధ నాకు అర్థమైంది. నీకు హెల్ప్ చేస్తాను. అయితే నేను రుబ్బక్కర్లేదా? నేను చెప్తా కదా, కంగారు ఎందుకు నీకు? పెద్దడా అర్థమైందండి. ఏదో అనుకుంటాం గాని శంకరు, నేనంటే నీకు ప్రేమే. ఆ మాత్రం లేకపోతే ఎలాగా? అదేంటి శంకరు, హెల్ప్ చేస్తాను కదా,
చూలేసావేంటి? ఇదే నీకు నేను చేస్తానన్న పెద్ద హెల్ప్. వద్దా కింద కూర్చుంటావా? వద్దులే, గుడ్డిలో మెల్ల ఇదే బెటర్లే కదా. రూపండి రూపండి కానివ్వండి. ఆహా, ఓనర్ గారు ఏం నూరుతున్నారండి? ఓ రుబ్బురోలు ఇంకో రుబ్బురోలు రుబ్బుతున్నట్టుంది. రాకేష్ సిన్సియారిటీ చూస్తుంటే చెల్లెల కోసం ఓ చెట్టెడు గోరింటాకు తెచ్చిన రుబ్బేసేటట్టున్నాడు. చెట్టుతో సహా తెచ్చేసాం అన్నయ్య. ఒకేసారి తెస్తే రుబ్బుకోవడం ఈజీ అవుతుంది కదా, అందుకే మొత్తం తెచ్చేసాం. ఏమయ్యా, 5 ఆడవాళ్ళకు గోరింటాకు పెట్టడానికి చెట్లు మొత్తం పీకొచ్చేస్తారా? ఊరంతా పంచుతారా ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియాలు వస్తావన్నారు నీకు? 10 మంది ముత్తైదువులకు గోరింటాకు పంచిపెడితే మంచిదంట. పైగా సాంప్రదాయం కూడా. ఓ పని చేద్దాం, ఓ చెట్టు గోరింటాకు తెప్పించమంటావా? శంకరు, నీ స్పాంటేనిటీతో భలే అలుగుపోతావయ్యా.